పిల్లలపై వీధి కుక్కల దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది పిల్లలు వీధి కుక్కల బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులో మరో బాలుడు వీధి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని సబితా నగర్లో 7 ఏళ్ల దివ్యాంగ బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. గుడిసెలో పడుకున్న బాలుడిపై దాడి చేసిన కుక్క పురుషాంగాన్ని కొరికేసింది. బాలుడు దివ్యాంగుడు కావటంతో పరిగెత్తలేకపోయాడు. ఒక్కసారిగా బాలుడు అరవటంతో ఆ కేకలు విని స్థానికులు గుడిసెలోకి వెళ్లి చూశారు. దాడి చేస్తున్న కుక్కను తరిమేశారు. బాలుడి తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలుడు నార్సింగిలోని ఆరోన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే రంగారెడ్డి జిల్లాలోనే వీధి కుక్కలు దాడి చేసిన మరో ఘటనలో 3 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు గ్రామంలో జూలై 12న కియాన్స్ గౌడ్ అనే 3 ఏళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో కియాన్స్ మొహంపై గాయాలయ్యాయి. తల్లిదండ్రులు వెంటనే కియాన్స్కు నారాయణగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అనంతరం నీలోఫర్ హాస్పిటల్లో చేర్చారు. చికిత్స తర్వాత ఇంటికి తీసుకెళ్లారు. అయితే 3 రోజుల క్రితం కియాన్స్కు తీవ్రమైన జ్వరం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు శివ, మాధురి కియాన్స్ను ఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్లో జాయిన్ చేశారు. 2 రోజులు అక్కడ చికిత్స అనంతరం మళ్లీ నీలోఫర్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం కియాన్స్ మృతి చెందాడు. కియాన్స్ మృతితో రాయపోలు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.